భాగమే మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనం 22 18 నుంచి 19 వచనాలు మనం చదివాము. 2 వచనాలు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడి నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. ఆ తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు వెళ్ళారు. అబ్రహాం బెర్షెబాలో నివసించాడు. ప్రియులారా, 22లో స్టార్ట్ అయింది, 19వ వచనంలో ముగింపుకు వచ్చేసాం. స్టార్టింగ్ నేను చెప్పాను, మనకి ఆ స్థితి వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని భుజించాలి, దేవుని వాక్యాన్ని బాగా తినాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. నేను ఈరోజు ఒక మంచి మాట చెప్తాను, ఒక తలంపు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటి తలంపు అంటే, ఇక్కడ ఈ వచనంలో నుండి మనం ఏం తీసుకోవాలి అంటే, నీవు నా మాట వినినందునా. ఈ వ్యక్తిని ఆశీర్వదించడానికి ఒక రీజన్ చెప్తున్నాడు దేవుడు. అబ్రహాముని ఆశీర్వదించడానికి దేవుడే ఒక రీజన్ని చెప్తున్నాడు. ఏంటది? ఏమని చెప్తున్నాడు ఆయన? నీవు నా మాట వినినందునా. ఇప్పుడు దేవుని యొక్క రీజన్ చేసాం, అబ్రహాం యొక్క రీజన్ చూసాం. సరే, ఇప్పుడు మన దగ్గరకు వద్దామా మానేద్దామా? వస్తేనే కదా అర్థమవుతుంది మరి. రైట్, దేవుడి మాట వినినందుకు అబ్రహాము దీవించబడితే, మరి మనం అందరూ విననందున వింటున్నట్ట వెళ్ళినట్ట? ఇప్పుడు అబ్రహాం దీవించిన దేవుడు మనల్ని ఇంకా దీవించలేదంటే అర్థం ఏంటి? అసలు దీవెన అంటే ఏంటో ముందు మనకు అర్థం అవ్వాలి. సరే, అండ్ ఈ మాటలోకి వద్దాం. ఇప్పుడు అబ్రహాముడితే దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను నిన్ను ఇంతగా దీవించిన కారణం ఏంటంటే నువ్వు నా మాట విన్నావు. విన్నదానికి బోలు రుజువులు చూసాం మనం. అండ్ ఆయన లేకపోతే లేచాడు, రారా బాబు అంటే వచ్చాడు, అరే బాబు ఇస్మాయిల్ తోసారా బయటకి తోసాడు, అరే ఆవిడని కూడా తోసారా బయటకి తోసాడు, ఏం చెప్తే చేశాడు. విన్నాడు అనడానికి ఎన్ని రుజువులే. అయితే దానికి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, అరే బాబు ఇంతగా నేను నిన్ను ఆశీర్వదించే కారణం ఏంటంటే, నిన్ను ఆశీర్వదించడం నీ వలన ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక్క కారణము. అదేమిటి అంటే నువ్వు నీ బిడ్డ నాకు ఇచ్చినందుకు కాదు, అది కూడా కాదు. ఏంటి? నీవు నా మాట వినినందునా అని చెప్తున్నా. ప్రపంచానికి ఆశీర్వాదం తన వలన. అంటే దేవుని మాట ఒక మనిషి వింటే తను దీవించబడడం కాదు, తన వలన అనేకునికి ఆశీర్వాదం. అబ్బాబ్బా, ఎంత అద్భుతమండి. అయితే భక్తుడైన లోకా గారు దీనికి ఆపోజిట్ ప్రశ్న ఒకటి వేశాడు. ఇది మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు ఆయన వింటే ఆశీర్వాదం అన్నాడు కదా, మరి వింటున్నప్పుడు మనం అందరూ దీవించబడాలి కదా. మరి మన జీవితాలు ఎందుకు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి, అష్టకష్టాలుగా ఉన్నాయి అంటే 8:18 చదవండి. అక్కడ 22:18 చదివాము, ఇక్కడ లోకా 8:18 చదవండి.
కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని వద్ద నుండి తనకి కలదని అనుకున్నది కూడా తీసివేయబడునా. గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని. నా ప్రశ్న అర్థమైందో లేదో? దేవుడు బాగా చెప్పాడు. పేతురు రాసిన పత్రిక 3:9 చదవండి. 1 పేతురు 3:9. దేనికంట? ఇతరులు కూడా అబ్రాహాము కుమారుడే అన్నప్పుడు దేనికి వారసత్వం? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఏమండి? పిలువబడితిరని చెప్పి ఏమన్నాడు? దోషులకు ప్రతి దోషనైనను చేయక దీవించండి. అంటే ఈ రోజున మనం ఎందుకు పిలువబడ్డాం? ఆశీర్వాదముకు వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. మరి అయ్యామా? అననీయ సపీరాలు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదంకు వారసులు ఒకటిగా పిలువబడ్డారు. మరి వారసత్వం పొందారా? ఇస్కరియోతు ఎందుకు పిలువబడ్డాడు? ఆశీర్వాదం వారసులు ఒకటిగా పిలువబడ్డారు. మరి అలాగా ఆశీర్వదించబడ్డా? వాళ్ళే కాదు, చాలా మంది ఉన్నారు బైబిల్లో ఈ ఆశీర్వాదాన్ని అంతటిని పోగొట్టుకున్న వాళ్ళు కదా. కాబట్టి బైబిల్లో ఎందుకు ఇలాంటి మరి అన్వేషణ లేకుండా భక్తి చేస్తారు చాలా మంది అంటే వారి నాశనం కొరకే. భక్తి చేసేటప్పుడు, నీ ఉద్యోగం చేసేటప్పుడు ఇది నాకు ఎలాంటి లైఫ్ని ఇస్తుంది అని 100 రకాలుగా ఆలోచిస్తాం. ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటప్పుడు 100 మందిని ఆరాధిస్తాం. కానీ బైబిల్ చదివేటప్పుడు, వాక్యం వినేటప్పుడు మాత్రం మీకు ఏ ఆరా ఉండదు. వస్తారు, 2 మాటలు అంటారు, టుప్పు అని అందులో 4 డబ్బులు పాడేస్తారు. అయిపోయింది బాబు ఈ రోజుతోటి, ఈ వారంతో అని చేతులు కడుక్కొని ఏమండి ఆయన అంటాడు కదా, ఈ రక్తప్రాదం నా మీదకి రాకుండా నా చేతుల్లో నేను అంతే కడిగేసుకుని వెళ్ళిపోతారంతే. అంతేకాని అసలు ఎందుకు చెయ్యాలి నేను ఈ భక్తి? ఎందుకు రావాలి? వారంలో 2 గంటలు 3 గంటలు నేను ఎందుకు ఇక్కడ కూర్చుని ఈ మాటలు ఎందుకు నేను వినాలి అనే ఒక ఆలోచన కూడా ఎవరికి కూడా ఉండదేమో అనుకుంటాను ఒకసారి. పాడవడానికి వస్తున్నామా? దీవించబడడానికి వస్తున్నామా? నీ రాక నీకు దీవెన తీసుకొస్తుందా? నీ రాక నీకు శాపం తీసుకొస్తుందా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ థాటే చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదపు అంచు మీద పరుగులు తీస్తున్నావు. ఆయన అన్నాడు కదా, జాగ్రత్త సుమా, అగ్ని కాలక మానదు, నా మాట దహించు అగ్ని, అది కాలక మానదు. చాలా జాగ్రత్త వహించాలి దేవుని మందిరములో, దేవుని మాటల విషయంలో. చాలా భయభక్తులతో ఆ పని మనం చేయగలగాలి కదా. కాబట్టి ఒక విషయం మనం కనుగొన్నాం, అబ్రహాము నా మాట వినడం వలన ఆ వ్యక్తిని నేను అన్ని విషయాలు ఏం చేశాను? ఆశీర్వదించాను. పేతురు అంటున్నాడు, మనం ఆశీర్వాదము కొరకే పిలువబడ్డాం. మరి ఇలా ఆశీర్వాదం కొరకే పిలువబడితే మరి అననీయ సపీరాలు ఎందుకు అలా అయిపోయారు? ఇస్కరియోతు యోధా ఎందుకు అలా అయిపోయారు అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా, మొట్టమొదట బైబిల్ చెప్పింది యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం ఇలా ఉంది. ఏమని? మీ అందరికీ అది వ్యాఖ్యానం కలిగిన మాట చాలాసార్లు చెప్పాను కదా.
అంటే చెప్పేది ఏంటి? మీరు సమ్మతింపక, చూడండి ఏమన్నాడు? మీరు సమ్మతించి నా మాట వినియడలా అంటాడు. అంటే ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు దేనితో రావాలి? సమ్మతితో రావాలి. ఏంటి సమ్మతి? చెప్పాలి. ఏంటి సమ్మతి? చూడండి, కీర్తన గ్రంథము 50:17 రెండో లైన్. నీవు నా మాటను వెనుకకు త్రోసివేసెదవు. ఏమన్నాడు? నీవు నా మాటను వెనుకకు త్రోసివేసెదవు. అంటే సమ్మతించక ఎందుకు త్రోసివేశాడు? అండ్ ఇప్పుడు ఫస్ట్ లైన్ చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా సిద్ధపడి రావాలి అంటే సమ్మతితో సిద్ధపడి రావాలి. ఏంటి సమ్మతి? దేవా, నువ్వు నన్ను విమర్శించిన, అవమానపరిచిన, అయ్యా నువ్వు నన్ను దిద్దుబాటు చేసిన, నువ్వు ఏమి చేసినా నేను నీ మాటకి శిరస వహిస్తాను. అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అది నీకు ఆశీర్వాదం. వినడం అంటే అదనమాట. సమ్మతించి అంటే ఆ మాట నిన్ను గాయపరచచ్చు, ఆ మాట నిన్ను ఎండగట్టేయచ్చు, ఆ మాట నిన్ను హెచ్చించచ్చు, ఆ మాట నిన్ను తగ్గించచ్చు. అది ఏ మాట అయినా దానికి నువ్వేం చేయాలి? సమ్మతిని చూపాలి, సమ్మతిని వ్యక్తపరచాలి. సమ్మతి వ్యక్తపరుచుతున్నావు అంటే దానికి అర్థం ఏమిటి? ఏదైతే విన్నామో ఆ మాట ప్రకారంగా మన్నాడు మనం కనబడతాం. అవునండి, నిన్న దేవుడు నాతో మాట్లాడాడు, ఆ మాటకి నేను సమ్మతిస్తున్నాను, ఆ మాటకి నేను సమ్మతిస్తున్నాను కదా. కాబట్టి అబ్రహాము అన్ని విషయములలో ఏమైపోయాడు? కాబట్టి మీరు ఎలాగ వినుచున్నారో రోక అదే మాట ప్రశ్నిస్తున్నా. అయ్యా మీరు వచ్చారు కదా, మీరు ఎలాగ వినుచున్నారో? తిరుగుబాటుతో వింటున్నారా? ప్రశ్నార్థంగా వింటున్నారా? లోబడడానికి వింటున్నారా? ఆశీర్వాద కొరకు వింటున్నారా? వ్యాపార పక్షంగా వింటున్నారా? మీరు ఎలాగా వింటున్నారు? ఒక్కొక్కరిలో ఒక్కొక్క కోణం అంటారు కదా, ఎవడి గోళ ఆల్రెడీ అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వింటారు దేవుని వాక్యాన్ని. అండ్ సమ్మతిగా ఎవరు కూడా వినరు. అండ్ ఎందుకు వినరు అంటే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కానీ అబ్రహాంకు ఒకే ఒక ఆప్షన్, సమ్మతించి నా మాట విని ఎడలా నీకెంత. ఓన్లీ వన్ ఆప్షన్. నానా నీ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు, ఎస్ డాడీ నిజమే నా పరిస్థితి బాగోలేదు, నాకు ఒక అవకాశం ఆయన, నన్ను నేను బాగు చేసుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను. కారణం ఏంటంటే ఆయన నిన్ను పిలిచింది చెప్పించడానికి కాదు, ఆశీర్వదించడానికి. దేవుని స్తోత్రం. అందు గురించే అలా వినకపోవడానికి మరొక కారణం ఏమిటి అంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము అక్కడ ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు
అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మనల్ని ఎప్పుడు కూడా రెండు ప్రేరణలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఒకటి పరిశుద్ధాత్మ, రెండు దురాత్మ. కుడిపక్క ఒకరు, ఎడమ పక్క ఎప్పుడూ ఉంటారు. ఒక పక్క దురాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, మరో పక్క పరిశుద్ధాత్మ కూడా నిన్ను ప్రేరేపిస్తారు. కానీ మనం రోజులో 24 గంటల్లో ఎక్కువ ఓటింగ్ ఎవరికి వేస్తుంది చెప్పండి? ఎస్, మీరు అన్నమాటే. ఎవరికి? దురాత్మకి ఎక్కువ సార్లు మనం ఓటు వేస్తాం. కానీ వాడు అదే చూసావా, రక్తం కార్చాను, ప్రాణం పెట్టేది, ఓ తెగ జబ్బులు కూడా సెట్ చేసుకుంటున్నాను. ప్రాణం పెట్టింది నువ్వే, కానీ ఓటేసింది ఎవరికి? నాకు. రక్తం కార్చింది నువ్వే, కానీ వాళ్ళ రక్తం దారిపోసింది ఎవరికి? నాకు. అందుకని ఆయన అంటాడు, ఆత్మను దుఃఖ. ఎందుకు ఏడుస్తున్నాడు? మిమ్మల్ని పెంచలేక కాదు, మనల్ని పెంచలేక కాదు. ఏమండి, మన సహవాసం అయితే ఎవరితోని అనేది తీర్మానించినప్పుడు మనం ఇలా చెప్తూ ఉన్నాం, ప్రభువా ప్రాణం పెట్టింది నువ్వే, కానీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది ప్రభువా. రక్తం కాల్చింది నువ్వే, కానీ ఒకసారి ఆడితో తిరిగి వస్తుంది ప్రభు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాణాత్మలతో మనమే ఎలాకోలం ఆడుతున్నామేమో అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఇది గ్రహించి మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగిపోతే పర్వాలేదు, దేవుడికి సంతోషమే. కానీ వీళ్ళు వెనక్కి తిరగడానికి బదులుగా మాట మీద నిలబడిపోయారు. కాబట్టి చావు వచ్చేసింది దానికి. చావు ఉదాహరణకి 30 వెండి నాణాలు తీసుకున్నాడు, కకృతి పడ్డాడు, తీసుకున్నాడు, తర్వాత గ్రహించాడు, తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పారేశాడు, తీసుకోలేదు. కానీ అలాగా పారేశాక తిరిగి మళ్ళా ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు నన్ను క్షమించు అని ప్రభు పాదాల దగ్గర పరిశుద్ధాత్మకి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. కానీ తను ఏదైతే ఒక తీర్మానం తీసుకుని దాన్ని నిలబడిపోయాడు. కానీ ఆ నిలబడిపోయినటువంటి నిర్ణయం తను ఎక్కడ తీసుకెళ్ళిందంటే చావు దగ్గరికి, అంటే నరకం దగ్గరికి తీసుకెళ్ళి. చాలా మందిలో ఈ రోజున ఏలుబడి చేసేది ఇదే. మనకి తెలుసు మనం పరిశుద్ధాత్మను దుఃఖపరిచాము, పరిశుద్ధాత్మ గాయపరిచాము, పరిశుద్ధాత్మ విరుద్ధంగా మనం బ్రతుకుతున్నాము తెలుసు మనకి. కానీ తిరిగి వచ్చి ప్రభుని బ్రతిమలాడుకోవడానికి బదులుగా ఏమండి ఆ స్టాండర్డ్ ఏది జరిగితే అదే జరిగితే ఇంకా దూకింది ఏదో దూకేం కదా అని ఆ స్టాండర్డ్లో నిలిచిపోవడం వలన ఏమండి అది తుదకు మరణాన్నే మిగిల్చింది. కాబట్టి పేతురు అన్నట్లుగా, అబ్రహాం అన్నట్లుగా, దేవుడు చెప్పినట్లుగా మనం ఆశీర్వాదముకు వారసులగుటకే పిలువబడ్డాం. ఏమండి శాపగ్రస్తులుగా మారడానికి కాదు, మనం ఆశీర్వాదానికి వారసులు అగుటకే మనం పిలవాలి. కాబట్టి మీరు ఎలాగ వినుచున్నారో, సమ్మతితో వినుచున్నారో అనండి, మరి దురాత్మ ప్రేరణతో వినుచున్నారో మీరే ఆలోచించుకోండి కదా. అందుకంటే అంటాడు ఆయన, మీరు సమ్మతించి నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు
నువ్వు తిరగకపోతే ఆయన తిరగలేడు, నువ్వు చెప్పకపోతే ఆయన తిరిగి నీతో చెప్పలేడు. కారణం ఏంటంటే అడుగుడే ఇవ్వబడదు అన్నాడు, కానీ మీరు అడగకపోయిన ఇస్తాను అన్నాడు ఆయన. నీ అనుమతి లేకుండా నీ జీవితంలో ఏమీ చేయలేని వాడు దేవుడు ఒక్కడే. దేవుడి స్తోత్రం. సాతానికి నీ అనుమతితోనే పని లేదు. నువ్వు అనుమతించకపోయినా ఆడు ఎన్నైనా చేస్తాడు నీ జీవితంలో, కానీ నీ అనుమతి లేకుండా నీ డోరు కూడా కొట్టడు ఆయన. నువ్వు తలుపు తీయకుండా నీ ఇంట్లో కూడా రాడు ఆయన. అందు గురించే ఆ మర్యాద స్వార్థ ప్రకటించేటప్పుడు కూడా మేము ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది క్రైస్తవులు ఉపయోగిస్తారు. ఏంటంటే అడిగితేనే కానీ ఇవ్వలేని దేవుడు, మీరు చెప్పకుండా, మీరు లోబడకుండా, మీరు అడగకుండా మీ జీవితంలో ఆయన ఏమీ చేయలేడు. ఆయన ఏమి చేయడు కూడా. ఏది చేసినా మీ అనుమతితోటే చేస్తాను, నా అనుమతితోటే చేస్తాను. ప్రభా నన్ను వాడుకోండి, నేను అడిగితేనే నన్ను వాడుకుంటాడు ఆయన. అంతేగాని నేను పడుకొని నీకు అవసరం అంటే ఆయన ఏమి పట్టించుకోలేరా బాబా, నీ ఉద్దేశం నీది. నేను జీవం ఇచ్చిన మాట వాస్తవమే, దేహం ఇచ్చిన మాట వాస్తవమే, లోకాన్ని ఇచ్చిన మాట వాస్తవమే, రేపు పరలోకానికి నేను తీసుకెళ్తున్న మాట కూడా వాస్తవమే. కానీ అక్కడ నీకేముండదంటే నా నుంచి రావాల్సిన గిఫ్ట్లు ఏమి నీకు ఉండవు. రక్షించబడ్డావు అంతే. కాబట్టి ఆశీర్వాదానికి దేవుడు, నీవు నా మాట వినినందు వలన నీవు ఆశీర్వించబడడం కాదు, ఈ లోకమంతలో ఉన్న వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, ఇన్నాళ్ళు పట్టి ఎలా పడితే అలా విని పోగొట్టుకున్నావా, సంపాదించుకున్నావా? అందుకని ఆయన అంటాడు, యెహోవా వాక్యం శ్రద్ధగా ఎలాగనాలి? శ్రద్ధగా విని, అశ్రద్ధగా కాదు. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. అందుకని యెహోవా కార్యములను ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుని మాట నువ్వు ఎలాగ వినుచున్నావో జాగ్రత్తగా చూచుకున్నది, జాగ్రత్తగా చూచుకున్నది. నువ్వు ఎలా వినుచున్నావో. కానీ ఈ రోజున ఆ జాగ్రత్త అనేది కనుక మనకు లేకపోతే, అండ్ ఆ భయముతో కూడిన భక్తి అనేది కనుక మనకు లేకపోతే, ఏమండి, ఒకవేళ మీ నష్టం మీ కంటికి కనబడకపోవచ్చు, మీ చెవికి వినబడకపోవచ్చు, కానీ మీరు ఊహించలేనటువంటి నష్టం ఒకరోజు మీ కన్నులారా మీరు చూడాలి. కారణం ఏంటంటే ఒక ఆశీర్వాదము లేదు అంటే అది నష్టములో ఉందని అర్థం కాదు. కానీ ఈరోజు నీ బిడ్డలైనా సరే, నీ కుటుంబమైనా సరే, మీ బిడ్డలు చదువుల్లో ఆశీర్వదించబడాలి, మీరు చేస్తున్న పనులు ఆశీర్వదించబడాలి, మీ పంటల్లో ఆశీర్వదించబడాలి, మీ వ్యాపారాల్లో ఆశీర్వదించబడాలి, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలము ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం ఏమైపోవాలి? ఆశీర్వదించబడాలి.